ఎడిటర్స్ అయ్యి అంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ అంటే వాళ్ళు బెటర్ లైక్ సందీప్ రెడ్డి వంగ అలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్తున్నారు కదా. సో అలాంటి వచ్చినప్పుడు ఎడిటర్గా మీ జాబ్ అనేది ఎంత టఫ్ అవుతూ ఉంటుంది? అర్థం కాలేదు. ఎడిటర్ రోల్ కూడా డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ జాబ్ అనేది ఎంత టఫ్ అది యాక్చువల్లీ డైరెక్టర్స్ అందరూ కూడా అండి వాళ్ళు ఎడిటింగ్ చేయగలరు, వాళ్ళకి ఒక సెకండ్ బ్రెయిన్ కావాలి. దానికోసం ఎడిటర్గా మమ్మల్ని షేర్ చేసుకుంటారు తప్ప ఒకటే ఈజీ అండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ రాసుకుంటున్నారో ఈ స్క్రిప్ట్ని సినిమా మీద స్క్రీన్ మీదకి ప్రొజెక్షన్ కోసమే ఎవరన్నా మనం పెట్టే ఎఫర్ట్స్, ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎవరైనా దాన్ని మనకి వయా మీడియాగా తీసుకునేది డైరెక్టర్ అండి. డైరెక్టరే మనకి ఫైనల్ క్యాప్టెన్ కదా అంటారు కదా. ఆ డైరెక్టర్స్ తెలుసు పేపర్ మీద ఉన్న సినిమా ఎంత పెట్టాలి సినిమా అది తెలియకుండా డైరెక్టర్స్ అయితే అవ్వలేరు కదండి. వాళ్ళకి మనం ఒక జస్ట్ సపోర్ట్ పిల్లర్లా ఉంటాం అంతే. ఎడిటర్స్ కానీ కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాట్ ఎవర్ ప్రతి ఐడియా ప్రతి అవుట్పుట్ వచ్చేది కూడా వాళ్ళ బ్రెయిన్లో పుట్టిన ఐడియానే కదా. అలా